స్వాధీనం చేసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది నా యొక్క న్యాచురల్ రైటు, సహజ హక్కు, నా యొక్క జీవించే హక్కులో భాగం కాబట్టి నా పాస్పోర్ట్ నాకు తిరిగి ఇప్పించండి అంది మేనకా గాంధీ. అందుకని విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది సహజ హక్కుల్లో భాగం కాబట్టి ఆవిడ పాస్పోర్టును ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పింది. ఏ కేసులో? మేనకా. దేని ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చింది? చట్టం అమలు విధానం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఏ దేశంలో అమల్లో ఉండేది? అది అమెరికా. మన దేశంలో లేకపోయినా అమెరికాలో ఫాలో అవుతున్నారు అని దీని ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది మాత్రం గోపాలన్ కేసులో దేని ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి. సరే, ఆర్టికల్ 21 అనేటువంటిది దేనికి సంబంధించింది? జీవించే హక్కు, రైట్ టు లైఫ్. ఎలా మాత్రమే అతని యొక్క లైఫ్కి భంగం కలిగించాలి, నష్టం కలిగించాలి? చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ప్రకారమే. అటువంటప్పుడు ఆత్మహత్య కూడా ఈ ఆర్టికల్ ప్రకారం నేరము. ఆత్మహత్య కూడా ఈ ఆర్టికల్ ప్రకారం నేరము. అంటే ఆర్టికల్ 21 అనేటువంటి జీవించే హక్కు అనేటువంటి దానికి ఎవరు వ్యతిరేకం? సూసైడ్ కూడా జీవించే హక్కుకు వ్యతిరేకం. చట్టం ఏమైనా చెప్పిందా చనిపోవాలి, సూసైడ్ చేసుకోవడానికి ఏమైనా చట్టం ఉందా? లేదు. చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి ఆత్మహత్య కూడా నేరం అవుతుంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. 21 జీవించే హక్కు అనేటువంటి దానికి ఈ హక్కు ప్రకారం ఆత్మహత్య కూడా నేరమే. మళ్ళీ చెప్తాను చూడండి. జపాన్ దేశం నుంచి తీసుకున్నాం. చట్టం నిర్ధారించినటువంటి పద్ధతిలో తప్ప మరే పద్ధతిలో వ్యక్తి యొక్క ప్రాణానికి కానీ లేకపోతే వ్యక్తి యొక్క ప్రాణానికి కానీ వ్యక్తి యొక్క లైఫ్కి కానీ ఎటువంటి నష్టం కలిగించలేకూడదు అంటుంది. మరి ఈ 21వ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ప్రకారం ఆత్మహత్య ప్రయత్నం కూడా ఒక నేరంలాగే ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ హక్కుకు సంబంధించి 2 కేసులు అనేటువంటివి పరిశీలించవచ్చు. ఏకే గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు. ఏకే గోపాలన్ కేసులో చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి ప్రకారం జడ్జిమెంట్ ఇస్తూ సహజ హక్కులు అనేటువంటి వాటిని అపోజ్ చేసింది, సహజ హక్కులు అనేటువంటి వాటిని ఇవ్వడానికి నిరాకరించింది. మేనకా గాంధీ కేసులో చట్టం అమలు విధానం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని అమెరికాలో ఉన్నటువంటి చట్టం అమలు విధానం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తిని చట్ట ప్రకారం అరెస్టు చేసినప్పటికీ అతనికి కొన్ని సహజ హక్కులు ఉంటాయి. ఆ చట్టం అనేటువంటిది సరైనది కాకపోతే, ఆ చట్టం అనేటువంటిది సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టాన్నే కొట్టేసే రైట్ మాకుంది అని చెప్పేసి సహజ హక్కుల్ని సపోర్ట్ చేసింది మేనకా గాంధీ కేసు. సహజ హక్కుల్ని వ్యతిరేకించింది ఏ కేసు అండి? ఏకే గోపాలన్ కేసు అనేటువంటిది. అర్థమైందా లేదా? 2 కేసు ఈజీయే. ఇక్కడ పెద్దగా కాంప్లికేషన్ అంటూ ఏమీ ఉండదు. చిన్నది ఏంటి అంటే లెజిస్లేటివ్ బాడీ అనేటువంటిది. లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటి? శాసన నిర్మాణ శాఖ యాక్ట్ చేసింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేసింది? అమలు చేసింది. ఓకేనా? ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇంతకుముందు ఏం చెప్పింది ఏకే గోపాలన్ కేసులో? లెజిస్లేటివ్ బాడీ యాక్ట్ చేస్తే ఈ చట్టం ఈ లెజిస్లేటివ్ బాడీ చేసినటువంటి యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తే, ఒక యాక్షన్ అనేటువంటిది చేస్తే దానిని మేము కొట్టేయము, అది అమల్లో ఉంటుంది అంది. మేనకా గాంధీ కేసులో ఏమని చెప్పింది? లెజిస్లేటివ్ బాడీ చేసినటువంటి చట్టము జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఉంటే, సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఈ చట్టాన్నే మేము కొట్టేస్తాం అని చెప్పింది. ఏ కేసులో? మేనకా గాంధీ కేసులో. అర్థమైందా? చిన్న లాజిక్ అంతే. ఇక్కడేమో చట్టం చేస్తే మేము ఇంకా చట్టం యొక్క వ్యాలిడిటీ మేము చూడము. అది సహజ హక్కులకు వ్యతిరేకంగా ఉందా, సపోర్టుగా ఉందా అనేది మేము చూడము. చట్టం చేశారు కాబట్టి దాని ప్రకారం అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం లేదు అంది గోపాలన్ కేసులో. ఈ మేనకా గాంధీ కేసులో నువ్వు చట్టం చేసినా ఆ చట్టము అనేటువంటిది సహజ హక్కులను ఉల్లంఘిస్తూ ఉంటే ఆ చట్టాన్నే కొట్టేస్తాం అంది మేనకా గాంధీ కేసులో. మరి సహజ హక్కులు అనేటువంటి వాటికి సపోర్టుగా మేనకా గాంధీ కేసులో జడ్జిమెంట్ వస్తే ఇప్పటి వరకు డిఫరెంట్ కేసుల్లో చాలా కేసుల్లో
కొన్ని హక్కులని సహజ హక్కులలాగా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఒకే కేసులో కాదండి. కొన్ని రకాలైనటువంటి హక్కులని సహజమైనటువంటి హక్కుల్లాగా చెప్పింది. మరి ఏమేమి సహజ హక్కులు, ఎటువంటి సహజ హక్కులు ఉన్నాయి అంటే ఫస్ట్ది అంటే కొన్ని రకాలైనటువంటి ఒక 30-40 రైట్స్ ఉంటాయండి. ప్రతిదీ కూడా రైటే. ఏంటిది, ఎటువంటి రైటు అంటే ఫోన్ ట్యాపింగ్కి వ్యతిరేకంగా ఉండేటువంటి హక్కు. నీ యొక్క ఫోన్లు ట్యాప్ అనేటువంటిది చేయకూడదు. నీ యొక్క సీక్రసీకి భంగం కలిగించకుండా ఉండాలి. ఏ యాక్ట్ అయినా కూడా ప్రభుత్వం యొక్క యాక్ట్ అనేటువంటిది. అదేవిధంగా ఒక మంచి ఎయిర్ అనేటువంటిది పొందడం కూడా నీ యొక్క సహజమైనటువంటి హక్కు. మంచి గాలి అంటే మంచి నీరు పొందడం కూడా నీ యొక్క సహజమైనటువంటి హక్కు. పొల్యూషన్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది నీ యొక్క సహజమైనటువంటి హక్కు. నీ యొక్క గోప్యత అనేటువంటిది బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం అనేటువంటిది నీ యొక్క సహజమైనటువంటి హక్కు. ఒకవేళ ఎవరైనా ఖైదీలు అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని అందరి ముందు చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్లకుండా ఉండడం, సంకెళ్లకు వ్యతిరేకంగా, హ్యాండ్ కఫ్లకు వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది సహజమైనటువంటి హక్కు. ఒకవేళ తప్పు చేసినటువంటి వ్యక్తిని, పనిష్మెంట్ ఇచ్చేటువంటి వ్యక్తిని అందరి ముందు పనిష్మెంట్ ఇవ్వకుండా అందరి ముందు పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది అతని యొక్క సహజకులకు వ్యతిరేకం. కాబట్టి సీక్రసీగా అంటే 4 గోడల మధ్యలో పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. ఉరిశిక్ష అనేటువంటిది పబ్లిక్గా వేయకూడదు. అది ఎప్పుడూ కూడా అతని యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించింది కాబట్టి లోపలే చేసుకోవాలి. ఇవన్నీ కూడా జైళ్ళలో మంచి గాలి పొందడం, మంచి నీరు పొందడం, మంచి ఆహారం పొందడం అనేటువంటిది సహజమైనటువంటి హక్కు. ఇలా అదేవిధంగా విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది కూడా నీ యొక్క సహజమైనటువంటి హక్కు. ఇంతకుముందు మీకు ఆర్టికల్ 19 దగ్గర ఆర్టికల్ 19లో డి అనేటువంటిది ఏమని చెప్పాను, సంచార స్వేచ్ఛ. ఎక్కడ సంచరించవచ్చు, దేశం మొత్తం. మరి విదేశాలకు వెళ్ళాలంటే నీ యొక్క న్యాచురల్ రైట్ అది. ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 21. విదేశాలకు వెళ్ళడం ఏ రైట్లో ఉంటుంది, ఆర్టికల్ 21లో ఉంటుంది. అర్థమైందా లేదా? 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్, జీవించే హక్కు అనేటువంటిది. ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం, జపాన్ నుంచి. అంటే ఇనీషియల్గా ఏ కాన్సెప్ట్ ప్రకారం జడ్జిమెంట్లు అనేటువంటివి ఇచ్చేటువంటి వాళ్ళు చట్టం నిర్ధారించినటువంటి పద్ధతి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. తర్వాత అమెరికా నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి చట్టం అమలు విధానం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను బేస్ చేసుకుని జడ్జిమెంట్లు అనేటువంటి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏకే గోపాలన్ కేసు ఒకటి, మేనకా గాంధీ కేసు. ఏకే గోపాలన్ కేసు ఏమో సహజ హక్కులని అంటే సహజ హక్కులు అనేటువంటి దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా వచ్చింది జడ్జిమెంటు. మేనకా గాంధీ కేసు అనేటువంటిదేమో సహజ హక్కులని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి కేసు. సహజ హక్కులు అంటే ఏమేమి ఉన్నాయి, చాలా ఉంటాయి. సహజ హక్కులు అనేటువంటిది నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రభుత్వానికి ఇవ్వకపోవడం కూడా నీ యొక్క సహజమైనటువంటి హక్కే. నీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇవ్వకపోవడం కూడా, లేకపోతే ఇటువంటి సమాచారం అనేటువంటిది ఇవ్వకపోవడమే కాదు, బంధువులు అనేటువంటి వానికి ఎగైనెస్ట్గా మాట్లాడటం కూడా, లేకపోతే నీకు నచ్చింది మాట్లాడటం కూడా, అంటే అన్ని రకాలైనటువంటి హక్కులు. ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదగాలంటే ఏవైతే హక్కులు కావాలో అవన్నీ కూడా ఉంటాయి. ఆర్టికల్ 21లో పరిపూర్ణంగా కంప్లీట్గా లీడ్ చేయాలి అంటే మంచి గాలి, మంచి నీరు, మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి జాబ్ చేయడం అనేటువంటిది కూడా, ఉపాధి పొందడం, మంచి ఎడ్యుకేషన్ పొందడం అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా దేంట్లో భాగం, సహజ హక్కుల్లో భాగం. కొన్ని రాసుకోండి ఎగ్జాంపుల్ లాగా. సహజ హక్కులు అంటే మనకు గుర్తుండవు, కొన్ని రాసుకున్నామనుకో ఈజీగా గుర్తుంటాయి. ఎటువంటివి రాసుకుందాము అంటే రైట్ టు మూవ్ టు ఫారిన్ నేషన్స్, రైట్ టు మూవ్ టు ఫారిన్ నేషన్స్, విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది. రెండోది రైట్ టు గుడ్ ఎయిర్, రైట్ టు గుడ్ ఎయిర్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు
లైవ్లీహుడ్ ఉపాధిని పొందడం. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ విద్యను పొందడం. రైట్ అగైనెస్ట్ హ్యాండ్ కఫింగ్, హ్యాండ్ కఫ్స్ సంఖ్యలు అనేటువంటివి వేయకుండా ఉండడం. రైట్ టు గెట్ గుడ్ ఎయిర్ ఇన్ prisons, good food in prisons, జైల్లో ఉండి ఖైదీలకి, జైల్లో ఖైదీలకి, జైలులో ఖైదీలు మంచి ఫుడ్ తీసుకోవడం, మంచి గాలి పొందడం, దానితో పాటు మంచి ఫుడ్ మంచి గాలి తీసుకోవడం అనేటువంటిది. రైట్ అగైనెస్ట్ పబ్లిక్ హ్యాంగింగ్, బహిరంగ ఉరికి వ్యతిరేకంగా. రైట్ అగైనెస్ట్ పబ్లిక్ హ్యాంగింగ్, పబ్లిక్ హ్యాంగింగ్ అంటే బహిరంగ ఉరి అనేటువంటి దానికి వ్యతిరేకంగా, బహిరంగ ఉరికి వ్యతిరేకంగా ఉండడం. రైట్ టు స్పీచ్, దీంతో పాటు రైట్ అగైనెస్ట్ బంద్ అంటే బంధులకి సమ్మెలకి వ్యతిరేకంగా ఉండడం. బంధులకి సమ్మెలకి వ్యతిరేకంగా ఉండడం, బంధులకి సమ్మెలకి వ్యతిరేకంగా ఉండడం. ఇటువంటివన్నీ కూడా సహజ హక్కుల్లో భాగంగా ఉంటాయి. వ్యక్తి పరిపూర్ణంగా ఎదగడానికి ఇవన్నీ కూడా అవసరమే. అందుకని సహజ హక్కులు అనేటువంటి వాటిని సపోర్టు చేస్తూ మేనకా గాంధీ కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సహజ హక్కుల్లో భాగంగా ఉంటాయి. ఇలా సహజ హక్కుల గురించి చెప్పేటువంటి ఆర్టికల్, జీవించే హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 21. దీంట్లోనే నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ రాసుకుందాం. రాసుకున్నారా? గోపాలన్ కేసు, మేనకా గాంధీ కేసు రాసుకున్నారా? చెప్పాలా? రాసుకున్నారు కదా. నెక్స్ట్ 21లో ఏ, రైట్ టు ఎడ్యుకేషన్. 21లో ఏ అండి? ఏ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది. విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు. ఇనీషియల్ ఇక్కడ ఒకసారి కాన్సెప్ట్ విందాం, తర్వాత రాసుకుందాం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీనిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం యాడ్ చేసుకోవడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ప్రాథమిక హక్కుల్లో 21A అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రభుత్వాలు అందించాలి అంటుంది. అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఫ్రీగా ఎడ్యుకేషన్ పొందడం అనేటువంటిది వాళ్ళ యొక్క హక్కు. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లల యొక్క హక్కు ఏంటండి? ఉచిత విద్య అనేటువంటిది పొందడం వాళ్ళ యొక్క హక్కు అంటుంది. అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా విద్య అనేటువంటిది ప్రభుత్వం నుంచి పొందడం వాళ్ళ యొక్క హక్కు అంటుంది. విద్యా హక్కు గురించి చెప్తుంది, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది ఏ ఆర్టికల్? 21A. ఇక్కడ మళ్ళీ వినాలి, మనకు ఆదేశిక సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. 45 అనేటువంటి ఆర్టికల్ ఆదేశిక సూత్రాలలో
45 అనేటువంటి ఆర్టికల్ ఏమి చెప్పేది అంటే, ఒకప్పుడు ఏమి చెప్పేది అంటే 45 ఆర్టికల్ అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య ప్రభుత్వాలు అందించాలి అంటుంది. ఏ ఆర్టికల్? 45. అంటే ఒకప్పుడు ఆదేశిక సూత్రాలలో ఉండేటువంటి అంశాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు? హక్కులలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకని అంటే ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ప్రభుత్వాల వద్ద నిధులు ఉన్నప్పుడు మాత్రమే అమలు చేసేవి. కంపల్సరిగా అమలు చేయాల్సినటువంటి డ్యూటీ ఏమైనా ఉందా? లేదు. న్యాయ సంరక్షణ లేదు ఆదేశిక సూత్రాలకి. అందుకని అవి ఫాలో అయితే అవుతాయి, లేకపోతే లేదు. అందుకని ఆదేశిక సూత్రాలలో ఉండేటువంటి దానిని సరిగా గవర్నమెంట్స్ అనేటువంటివి ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఆ ఆదేశిక సూత్రాలలో 45వ ఆర్టికల్లో ఉండేటువంటి భాగాన్ని, 45వ ఆర్టికల్లో ఉండేటువంటి కాన్సెప్ట్ని ప్రాథమిక హక్కుల్లోకి తీసుకురావడం జరిగింది. కొత్తగా 21A అనేటువంటి ఆర్టికల్ను తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి 45వ ఆర్టికల్లో కొత్తగా ఏం చేర్చారు అంటే, అక్కడి నుంచి తెచ్చేసాం కదా, మరి దాంట్లో మళ్ళీ ఏం పెట్టారు అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, దట్ మీన్స్ అంగన్వాడీ విద్య అనేటువంటిది, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు అందించాలి అంటుంది. అంతకుముందు ఏముండేది? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పేది 45 ఆర్టికల్. మరి 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆ ఆదేశిక సూత్రాల్లో ఉండేటువంటి అంశాన్ని ప్రాథమిక హక్కుగా చేయడంతో ఆదేశిక సూత్రాలలో ఏం చేశారు అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం అనేటువంటి దాన్ని చేర్చారు. ఒక్కసారి ఈడ చూడండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002, ఇది ఒకటి పెట్టుకోండి మైండ్లో. ఈ ఏం చెప్తుంది అంటే 3 రకాలైనటువంటి చేంజెస్ తెచ్చిందండి ఇది. ఫస్ట్ది 21A అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని 21A అనేటువంటి ఆర్టికల్ను చేర్చి రాజ్యాంగంలో 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఏమివ్వాలి? ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ప్రాథమిక విద్య పొందడం వాళ్ళ యొక్క హక్కు అని చెప్తుంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 86వ రాజ్యాంగ సవరణ చట్టం. మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా యాడ్ చేసింది. 45వ ఆర్టికల్లో ఏ అంశాన్ని యాడ్ చేసింది అంటే 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి, 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది, దట్ మీన్స్ అంగన్వాడీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరు అందించాలి? ప్రభుత్వాలు అందించాలి. ఎవరు అందించాలి అంటే ప్రభుత్వాలు అందించాలి. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందడం అనేటువంటిది ఆ పిల్లల యొక్క హక్కు, ఆ పిల్లల యొక్క ప్రాథమిక హక్కు. ఇక్కడ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వాలు అనేటువంటివి చేయాల్సినటువంటి డ్యూటీ. దాన్ని ఆదేశిస్తుంది, ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, అంగన్వాడీ ఎడ్యుకేషన్ ఇవ్వండి అని. ఏ ఆర్టికల్? 45. నెక్స్ట్, ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది 51A అనేటువంటి ఆర్టికల్లో 51A అనేటువంటి ఆర్టికల్లో 11వ ప్రాథమిక విధి అనేటువంటి దాన్ని 11వ ఫండమెంటల్ డ్యూటీ అనేటువంటి దాన్ని చేర్చుకొని 11వ ఫండమెంటల్ డ్యూటీ ప్రాథమిక విధి అనేటువంటిది చేర్చుకొని 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఎవరి యొక్క బాధ్యత అండి? పేరెంట్స్ యొక్క డ్యూటీ. ఇక్కడే 3 వచ్చాయి చూడండి. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఎన్ని ఆర్టికల్స్ని చేసింది? కొత్తగా ఎన్ని చేంజెస్ చేసింది? 3. ఇప్పుడు చూడండి, హక్కులు వచ్చాయి, ఆదేశిక సూత్రాలు వచ్చాయి,
ప్రాథమిక విధి వచ్చింది. ఇక్కడ చూడండి, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందడం వాళ్ళ యొక్క హక్కు. ఎవరి యొక్క హక్కు? పిల్లల యొక్క హక్కు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 21లో ఏ అనేటువంటి ఆర్టికల్ చెప్పింది. ఇది హక్కుల దగ్గర. ఇది ఆదేశిక సూత్రాల్లో ఏముంటుంది? ఎవరిని ఆదేశిస్తున్నారు? ఎవరిని ఆదేశిస్తున్నారు? రాజ్యాంగం ప్రభుత్వాలను ఆదేశిస్తుంది. రాజ్యాంగం ప్రభుత్వాలను ఆదేశిస్తుంది. ప్రభుత్వాలను ఏమని ఆదేశిస్తుంది? 45 ఆర్టికల్ ఏమని ఆదేశించింది? 6 సంవత్సరాల లోపు పిల్లలకి అంగన్వాడీ ఎడ్యుకేషన్ అందించండి అని ఆదేశించింది. ఎవరు? 45 అనేటువంటి ఆర్టికల్. మళ్ళీ ప్రాథమిక విధుల్లో కూడా ప్రాథమిక విధుల గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఎన్నోది? 51లో ఏ అనేటువంటిది. మొత్తం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి ప్రజెంట్? 11. మరి ఈ 11 ప్రాథమిక విధుల్లో లాస్ట్ ప్రాథమిక విధి 11వ ప్రాథమిక విధి అనేటువంటి దాన్ని ఏం చెప్తుంది? విధులు అనేటువంటివి ఎవరిని ఉద్దేశించినవి? ప్రజలను ఉద్దేశించినవి. విధులు ఎవరిని ఉద్దేశించినవి? ప్రజలు. ఇప్పుడు హక్కులు ఉన్నాయి. నీకు హక్కుల గురించి చెప్పింది, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి బాధ్యతల గురించి చెప్పింది. ఓన్లీ హక్కులే ఇచ్చామనుకో, ఓన్లీ హక్కులే ఇచ్చేసి విధులు అనేటువంటివి ఇవ్వకపోతే అక్కడ సమతౌల్యత అనేటువంటిది దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఓన్లీ ప్రభుత్వం అది చేయాలి ఇది చేయాలి అని అడగడం కాదు, నీకు కూడా కొన్ని డ్యూటీ ఉంది. ఏం డ్యూటీ ఉంది అంటే, పేరెంట్స్కి ఏం డ్యూటీ ఉంది? నువ్వు ప్రభుత్వం మీదకి నెట్టేయడం కాదు. నా పిల్లాడు 14 సంవత్సరాల లోపు ఉన్నాడు, వాడికి ఎడ్యుకేషన్ అనేటువంటిది కల్పించండి అని ప్రభుత్వాల మీద నెట్టేయడం కాదు. నీకు కూడా బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల యొక్క డ్యూటీ, తల్లిదండ్రుల యొక్క విధి కూడా. ఓన్లీ ప్రభుత్వాల మీద నెట్టేయకూడదు. నీ యొక్క బాధ్యత కూడా, నీ యొక్క డ్యూటీ కూడా ఇది అని చెప్పింది. ఎవరు? ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్లో 51లో ఏ అనేటువంటి ఆర్టికల్లో 11వ ప్రాథమిక విధి అనేటువంటిది ఇది చెప్పింది. ఏంటిది? 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అంటే అందరికీ కంబైన్డ్గా చెప్పింది. ఇది పొందేది పిల్లల యొక్క హక్కు, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా, అంటే అదేవిధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక్కరే చేయాలి అంటే కష్టం. వాళ్ళ యొక్క పేరెంట్స్